రాజపద్మాపురంలో కమలమ్మ గోపయ్య అనే దంపతులు ఉండేవారు. వారు చాలా గుణవంతులు. పేదరికంలో ఉన్న దాన ధర్మాలకు ఎటువంటి లోటు లేదు. గోపయ్య ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు కొంత అన్నం తీసుకొని మామిడి చెట్టు త్వరలో వేసేవాడు. ప్రతిరోజు ఒక భూతం ఎవరికి కనపడకుండా అన్నాన్ని రోజు ఆరగిస్తూ ఉండేది. ఒక్క అన్నమే కాకుండా ఇంట్లో ఏ పిండి వంటలు చేసినా గోపయ్య వాటిని ఆ చెట్టు త్వరలో వేసేవాడు. ఇలా కొన్ని సంవత్సరాలుగా గడిచాయి. గోపయ్య ఆ సంవత్సరం వేసిన పొలం మొత్తం వర్షానికి పాడైపోయింది. పోయిన సంవత్సరం కూడా అలాగే జరిగింది. ఇప్పుడు తిండికి గింజలు లేవు. వడ్డీ వ్యాపారస్తుడు పాపారావుకి కట్టడానికి డబ్బులు లేవు. పోయిన సంవత్సరం నష్టానికి పాపారావు ఊరుకోలేదు. ఈ సంవత్సరం ఎలాగైనా కడతానని బతిమాలని గోపయ్య పాపారావు దగ్గర మళ్ళీ డబ్బులు తీసుకున్నాడు. గోపయ్య పొలంలో పంట వేశాడు. కానీ పంట మొత్తం నాశనం అయ్యింది. నాకు ఈ ఇల్లు తప్ప ఎటువంటి ఆస్తి లేదు. ఆ పాపారావు ఇల్లు స్వాధీనం చేసుకుంటాడు. నేను నా భార్య ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదు అని పెరట్లో ఉన్న మామిడి చెట్టు కింద కూర్చొని ఒకటేమని ఏడుస్తున్నాడు గోపయ్య. ఆ రోజు భోజనం కోసం వచ్చిన భూతం, ఈ చెట్టు త్వరలో అన్నం లేదు ఏమిటి, ఈరోజు భోజనం వండలేదా గోపయ్య ఇంట్లో? గోపయ్య ఇంకా అన్నం పెట్టలేదేమిటి అంటూ అటుపక్కగా చూసింది. చెట్టు కింద గోపయ్య ఏడుస్తున్నాడు. భూతానికి జాలి వేసింది. ఎందుకు ఈ గోపయ్య ఏడుస్తున్నాడు? అతని భార్య బాగానే ఉంది కదా, ఇంకేమన్నా కష్టాలున్నాయేమోనని గోపయ్య దగ్గరికి వచ్చింది. గోపయ్య ఎదురుగా ఉన్న భూతాన్ని చూసి బిక్క చచ్చిపోయాడు. ఎవరు నువ్వు అంటూ గజగజ వనకసాగాడు గోపయ్య. వణుకుతున్న గోపయ్యను చూసి, కంగారు పడుకు గోపయ్య, నేను ఈ చెట్టు మీద నివసిస్తున్న భూతాన్ని. ఈ చెట్టు మామిడికాయలు తింటూ, నువ్వు పెట్టే అన్నం తింటూ ఇలా చాలా కాలం గడుపుతున్నాను. ఈరోజు కూడా ఎప్పటిలాగే భోజనం చేద్దామని ఇక్కడికి వచ్చాను. అక్కడ అన్నం లేదు అనింది ఆ భూతం గోపయ్యతో. ఈరోజు మాకే అన్నం లేదు, ఇక నీకు ఏం పెడతాను అన్నాడు గోపయ్య ధైర్యం తెచ్చుకుంటూ. ఎందుకు గోపయ్య, ఇంట్లో అన్నం ఎందుకు వండలేదు అంది ఆ భూతం. ఏమి చేయమంటావు, పంట మొత్తం నాశనం అయ్యింది. వడ్డీ పాపారావుకి డబ్బులు కట్టాలి. ఇంట్లో తిండి గింజలు అయిపోయాయి. కొనడానికి కూడా డబ్బులు లేవు. ఈ ఇల్లు ఆ పాపారావు జమ చేసుకుంటాడు. నేను నా భార్య ఇటుపోవాలో అని ఏడుస్తున్నాను అన్నాడు గోపయ్య బాధతో. ఓ అలాగా, ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపోతే నాకు భోజనం ఎవరు పెడతారు గోపయ్య అంది భూతం. మరి నేనేమి చేయగలను దిగులుగా అన్నాడు గోపయ్య. సరే అయితే నీకు ఇప్పుడు డబ్బు కావాలి అంతే కదా, ఇక్కడే ఉండు అంటూ భూతం మాయమయ్యింది. ఏది ఎటుపోయింది అంటూ చుట్టూ చూసాడు గోపయ్య భూతం కోసం. మరుక్షణంలో భూతం ప్రత్యక్షమయ్యింది. దాని చేతిలో ఒక పెద్ద నగ ఉంది. అది గోపయ్యకి తెచ్చి ఇచ్చి, చూడు గోపయ్య, ఈ బంగారు నగను అమ్మి ఆ పాపారావుకి వడ్డీ డబ్బులు కట్టి మళ్ళీ పొలంతో పంట వేయి. ఈసారి తప్పకుండా మంచి పంట పండి డబ్బులు నీ చేతికి వస్తాయి. అప్పుడు పాపారావు బాకీ తీర్చుకుందు గాని అని చెప్పింది ఆ భూతం. నీకు చాలా కృతజ్ఞతలు అని గోపయ్య సంతోషంతో భార్యకు ఆ నగ చూపించాడు. భూతం చెప్పిన విధంగానే గోపయ్య పాపారావుకి వడ్డీ డబ్బులు కట్టి మిగిలిన డబ్బులు ఇంటి అవసరాల కోసం, పంట చేను కోసం ఖర్చు పెడుతున్నాడు. గోపయ్య ప్రతిరోజు ముగ్గురిగాని భోజనం వడ్డిస్తున్నాడు తన భార్య కమల చేత. తనకి, తన భార్యకి మరియు భూతానికి. ఒకరోజు ఇంత భోజనం ఎవరికి పెడుతున్నారు అని కమలమ్మ గోపయ్యను అడిగింది. చెట్టు తొరలో ఉన్న పక్షులు, ఉడతలు, కాకులు ఇవి అవి తింటాయని, అలా పెడితే కుటుంబానికి మంచిదని చెప్పాడు. భూతం రోజు మంచి భోజనం చేస్తుంది. గోపయ్యకి ఇంకేదైనా సాయం చేయాలని గోపయ్యతో పాటు పొలానికి వెళ్ళేది. గోపయ్య నారు వేస్తే భూతం నీరు పోసేది. గోపయ్యతో పాటు భూతం కలుపు తీసేది. పొలం పనుల్లో గోపయ్యకి భూతం చాలా సహాయపడింది. ఆ సంవత్సరం అందరి పొలాల కన్నా గోపయ్య పొలంలో పంట బాగా
పండింది. ఆ ఊరి వాళ్ళు ఇలా అనుకున్నారు, గోపయ్యకి అదృష్టం వరించిందని. వరి పైరు కోసి వడ్లు మూట కట్టించి బండి మీద వేసుకొని పట్నం వెళ్ళి గోపయ్య మంచి ధరకి బియ్యాన్ని అమ్మాడు. చాలా డబ్బు వచ్చింది. ఆ సంవత్సరం గోపయ్య పాపారావు దగ్గర తీసుకున్న అప్పు మొత్తం తీర్చేశాడు. కొంత డబ్బుని పక్కన పెట్టి మళ్ళీ సంవత్సరం పంట వేయాలి కదా, దాని ఖర్చులు కానీ ఓ పక్కన పెట్టాడు. గోపయ్యతో ఇలా అంది, గోపయ్య, నీకు సొంత పొలం లేదు కదా, కొంత పొలం కొనుక్కోవచ్చుగా అంది. పొలం నేనేం చేసుకుంటాను, నేను నా భార్య మేమిద్దరమే కదా ఇంట్లో ఉంది. మా ఒంట్లో శక్తి ఉన్నంత వరకే పని చేస్తాం. ఆ తర్వాత మేము పొలం పనులు మానుకుంటాం. ఈ ఒక్క సంవత్సరం పొలంలో పంట వేసి వచ్చిన డబ్బుతో 2 గేదెలను కొంటాను. అప్పుడు నువ్వు నేను మాట్లాడుకుంటూ పని చేసుకొని డబ్బు సంపాదించుకోవచ్చు అని గోపయ్య సంతోషంగా అన్నాడు భూతంతో. అవును, ఇది మంచి ఆలోచనే, బాగుంది, అలానే కాని అంది ఆ భూతం. ఈ సంవత్సరం పంట పోయిన సంవత్సరం కంటే ఎక్కువగా పండింది. డబ్బు బాగా వచ్చింది గోపయ్యకు. గోపయ్య వచ్చిన డబ్బులతో 2 గేదెలను కొని కొంత డబ్బుతో ఒక నగను కొని భూతం దగ్గరికి వచ్చి ఆ నగను ఇచ్చాడు. ఈ నగను ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే విడిచిరా అన్నాడు గోపయ్య. అదేమిటి అలా అంటున్నావు గోపయ్య, నేను నీకు నగ ఇచ్చింది నువ్వు కష్టాల్లో ఉన్నావని తిరిగి తీసుకోవడానికి కాదు. నువ్వు నాకు ఆహారం పెట్టి రోజు నన్ను సాకటం లేదా, ఆ ప్రతిఫలం కిందైనా ఈ నగను నువ్వు ఉంచుకో అంది భూతం గోపయ్యతో. వద్దు, ఒకప్పటి కష్టాలు ఇప్పుడు నాకు లేవు. నువ్వు తెచ్చిన నగ వల్ల నేను ఒడ్డెక్కాను. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఈ నగను ఎవరి దగ్గర నుంచి తెచ్చావో వాళ్ళకి ఇచ్చిరా. ఇక నీ తిండి అంటావా, మనుషులుగా పుట్టినందుకు కాకబలికి ఇంత అన్నం ఇతర జీవులకు పెట్టడం మనిషి యొక్క ధర్మం. నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను. దానివల్ల నాకు పుణ్యం వచ్చింది. ఆ పుణ్యం వల్ల నువ్వు నాకు కష్టాలన్నీ తీర్చావు. ఇతరుల సొమ్ము పాపం, ఆ సొమ్ము పాపం వంటిది. అది ఎప్పుడు కాటు వేస్తుందా అన్న భయం లాగా ఇతరుల సొమ్ము కూడా పాపంలాగే భయపెడుతూ ఉంటుంది. పాపం ఏ అమ్మదో ఈ నగ నా కష్టాలను తీర్చింది. ఆమె నగ కోసం ఎంతలా బాధపడుతుందో. నా మీద నీకు అభిమానం ఉంటే ఈ నగ ఆమె ఇంటిలో విడిచిరా అన్నాడు గోపయ్య. భూతం గోపయ్యతో ఇలా అంది, ఆహా, ఈ రోజులో నీలాంటి మంచివాణ్ణి చూస్తానని అనుకోలేదు. నా జన్మ ధన్యమైంది. ఇక నేను ఈ భూతంగా బతకాల్సిన అవసరం కూడా లేదు అంటూ ఆ భూతం ఒక బ్రాహ్మణుడిగా మారి గోపయ్యకు నమస్కరించి, నేను ఒక బ్రాహ్మణుడును, గంధర్వుల చేత శపించబడ్డాను. మీలాంటి మంచి మనసున్న వాడి భోజనం తిని నా శరీరం నాకు వచ్చింది. నీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక సెలవు అంటూ నగను తీసుకొని వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు. గోపయ్య ఆశ్చర్యంగా ఆ బ్రాహ్మణుడి వైపు చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు కమలమ్మ పెరట్లోకి వచ్చి, ఏమన్నా గేదెలకు పాలు తీయాలి, త్వరగా రండి అంటూ కేకలు వేసింది. వస్తున్నా అంటూ గోపయ్య గేదెల దగ్గరికి వెళ్ళి పాలు తీశాడు.